హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ, నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు స్వామీజీ చెప్పారమ్మా. నువ్వు ఇక్కడే ఉంటే మాకు ఏదైనా తెలిసేలా చెయ్యి అమ్మా, చెయ్యి అని అంజు ఏడుస్తూ ఉంటే అప్పుడే రాథోడ్ అంజు దగ్గరికి వచ్చి, చూడు అంజు పాప, నువ్వు ప్రిన్సెస్వి కదా, ప్రిన్సెస్ ఎక్కడైనా ఏడుస్తుందా? నవ్వాలి. నువ్వు ఏడుస్తే మేడం ఏడుస్తారు, నువ్వు నవ్వితే మేడం కూడా నవ్వుతుంది. అమ్మని ఏడిపించడం కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు నవ్వాలి అని రాథోడ్ చెప్పడంతో అప్పుడే అంజలి నవ్వుతూ, అమ్మా నేను ఏడవట్లేదమ్మా, నవ్వుతున్నాను అని అంజలి చెబుతుంది. రండి రండి అని రాథోడ్ పిల్లలందరినీ తీసుకువస్తూ ఉంటాడు. తాతయ్య, నానమ్మ ఎక్కడా? మిస్సమ్మ, డాడీ కూడా లేరే అని పిల్లలు అడుగుతూ ఉంటే సదాశివం పలకకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి తాతయ్య, హెల్త్ ఏమైనా బాగాలేదా అని అంజు పాప అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి కోడలు అరుంధతి గుర్తుకొస్తే ఆయన బాధపడుతున్నారని చెప్తూ ఉంటే పిల్లలు కూడా మళ్ళీ ఆరుని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. తర్వాత ఆరుని చిత్రగుప్తుడు యమలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అరే ఏంటి ఇదంతా అంటే, నేను యమలోకానికి వచ్చేసానా అంటే, అతను వచ్చింది చిత్రగుప్తుడా, ఆ చిత్రగుప్తుడు నన్ను యమలోకానికి తీసుకువచ్చాడా? మిస్టర్ చిత్రగుప్త, మిస్టర్ చిత్రగుప్త, మీరు చిత్రగుప్తుల వారా, నన్ను యమలోకానికి తీసుకువచ్చారా అని అడుగుతూ ఉంటే, ఆలస్యం చేయకుండా మా ప్రభువుల దగ్గరికి మమ్ము, దానికి కూడా శిక్ష ఉంటుంది, నువ్వు యమలోకానికి వచ్చితివి అని చిత్రగుప్తుడు అంటాడు. అంటే చిత్రగుప్త ఇదంతా వింటున్నది నేను ఒప్పుకుంటాను, అస్సలు అంగీకరించాను అని ఆరు అరుస్తూ ఉంటుంది. ముందు రా అమ్మా అని చిత్రగుప్తుడు అంటే రాగానే ఆరవ్ కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. ఇది ఆ బాలిక గాత్రంలా వినిపిస్తుంది అని చిత్రగుప్తుల వారు ఆ బాలికను తీసుకువచ్చేసారా అని గుప్తా గారు అక్కడికి వస్తారు. ఇక ఆరుని చూసేసి ఒక్కసారికి గుప్తా గారు షాక్ అయిపోతూ ఉంటారు. గుప్తా గారు మీరిక్కడ అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఆరు గుప్తా గారు ఒకరినొకరు చూసుకుంటూ కాసేపు షాక్ అయిపోతారు. నేను చూస్తుంది అసలు నిజమేనా లేకుంటే కల కంటున్నానా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. గుప్తా గారు బాగున్నారా, ఎలా ఉన్నారు అంటూ, వీళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా అని ఆరు అడుగుతూ ఉంటుంది. వీళ్ళు నన్ను బంధించేసితిరి అని గుప్తా గారు అంటారు. అయినా మీ వల్ల నాకెందుకులే అండి, ఈ మిస్టర్ చిత్రగుప్త నన్ను మోసంతో ఎక్కడికి తీసుకువచ్చారు చూడండి అని ఆరు అంటూ ఉంటుంది. ఏంటి చిత్రగుప్తుల గారు, ఇలా మోసంతో ఎవరైనా తీసుకువస్తారా? ఈ విషయం మన ప్రభువులకి తెలిస్తే చాలా కోపపడతారు. తర్వాత మిగతా అందరికీ తెలిస్తే ప్రభువుల గారికి ఏమైపోవాలి, ఏమిటి ఇలా చేశారు అని గుప్తా గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఏ పని చేసినను దానిపైన మనసు పెట్టి చెయ్యాలి అని చిత్రగుప్తుడు చెప్పడంతో, అంటే నేను మనసు పెట్టి చేయలేదని నీ అభిప్రాయమా అని గుప్తా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే యముండా అని యమధర్మరాజు ప్రత్యక్షం అవుతారు. ప్రభువు వాళ్ళ నేత్రము ఏంటి అలా ఎర్రగా ఉన్నవి అంటే, నా పైన ఈయనకి కోపం వచ్చిందా అని చిత్రగుప్తుడు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి చిత్రగుప్త అని యమధర్మరాజు అడగటంతో, చూడండి ప్రభు, ఇతగాడు చేయలేని పనిని నేను చేస్తేనే నా పైన కుట్రలు పండుతున్నాడు అని చిత్రగుప్తుడు చెబుతాడు. మీ సామర్థ్యం పైన నాకు నమ్మకం ఉంది చిత్రగుప్త, అందుకే ఈ పని నీకు అప్పచెప్పాను. ఈ బాలికను ఇక్కడికి తీసుకువచ్చేటివి మనోభారాన్ని తగ్గించావు అని యమధర్మరాజు చెబుతూ ఉంటే ఆరు బొంగమూతి పెట్టుకుని ఉంటుంది. ఏమైంది మేడం అని రాతు అడగడంతో, ఇందాక ఒక కోయదొర ఇంటికి వచ్చాడు, అప్పుడు జరిగిన ఆ కోయదొరగా మాట్లాడిన మాటలన్నీ కూడా నిర్మలమ్మ చెబుతుంది. అప్పటి నుంచి ఆరు ఇక్కడ ఉందని ఈయన ఎలా బాధపడుతున్నారు అని నిర్మలమ్మ చెప్పడంతో, నేను చెప్పానా అమ్మ ఇక్కడే ఉందని, నేను కూడా వెళ్ళి పిలిచానే అనుకో, అమ్మ నాతో మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది, నేను అమ్మతో మాట్లాడతాను అని అంజు పాప గార్డెన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ అమ్మ ఎక్కడున్నావో చెప్పమ్మా, నాతో మాట్లాడమ్మా, నాతో పలకమ్మా అని పిలుస్తూ ఉంటుంది. అంజును చూసి నిర్మలమ్మ, సదాశివం పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు. అంజు మాటలు ఆరు పైకి తాకుతూ ఉంటాయి. నా కూతురు అంజలి నన్ను పిలుస్తుంది, నేను వెంటనే వెళ్ళాలి, గుప్తా గారు ప్లీజ్ నన్ను పంపించేయండి, చిత్రగుప్తుల వారు నన్ను వెంటనే మా లోకంలోకి దిగపెట్టేయండి, రాజుగారు మీకే చెబుతున్నాను అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. నేను ఎంత మాట్లాడినా మీరు అంత మౌనంగా ఉన్నారు, నన్ను పంపించేయండి అని ఆరు అనడంతో, చూడు బాలిక, భూలోకంలో నన్ను
కాలం ముగిసిపోయింది. నువ్వు వెళ్ళడానికి అవసరం లేదు. ఎంత అడిగినా నువ్వేం చెయ్యాలి. ఇక్కడే ఉండబోతున్నావు అని చిత్రగుప్తుడు చెప్పడంతో ఆరు బాధపడుతూ ఉండే. అంజు ఏమో ఇక్కడే పిలుస్తూ ఉంటుంది. తర్వాత అమర్, భాగ్య ఇద్దరు బుల్లెట్‌లో వస్తూ ఉంటారు. తర్వాత పూల బండి దగ్గర బైక్ ఆపగానే మీరేంటి పూల బండి దగ్గర బైక్ ఆపాడు అని భాగ్య మనసులో అనుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఆపారు అని అడుగుతూ ఉంటుంది. ముందు దిగమన్నాను కదా అని అమర్ అంటాడు. కొంపదీసి పూలు కొంటాడా ఏంటి? ఏంటి నన్ను బాగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను పూలైనా నాకు తెలుసు. మీరు వెళ్తుంది నేను అనుకుంది వేరే. పూలు కొంటారని అనుకున్నాను అని అనడంతో నీకెలా తెలుసు అని భాగ్య అంటుంది. మీరంతా ఆశగా పూల బండి వైపు చూస్తూ ఉంటే నా ఆశ మీ ఆయనకు తెలియదా ఏంటి అని అతను చెప్పడంతో భాగ్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మామూలుగా తండి బై లక్ ఇప్పుడు అని భాగ్య చెబుతూ ఉంటే అమర్ గుర్రుమని చూస్తూ ఉంటాడు. దాంతో భాగ్య ఆగిపోతూ ఉంటుంది. మొగ్గులు ఏమి తెలియనట్లు పట్టనట్లు పైకి ఉంటారే కానీ మీరు చేసే చిన్న పని దగ్గర నుండి ప్రతిదీ కూడా అన్నీ తెలుస్తాయమ్మా అని గుర్తు కూడా పెట్టుకుంటారు అని అంటే అవును నేను కూడా అన్నీ గుర్తుపెట్టుకుంటాను అని గుర్తు చేసుకుంటాను. సమయం వచ్చినప్పుడు వాటిని భూలోకానికి కూడా పూలు 2 ప్యాక్ చేసి ఇవ్వండి అని అనడంతో భార్య పక్కనే ఉంటే మళ్ళీ ప్యాక్ చేసి ఇవ్వడం ఏంటి సారు మీరే తలలో పెట్టేయచ్చు కదా ప్రేమగా మీరే తలలో పెడితే ఆవిడకి ఆనందం చూడడానికి కూడా అందం అని చెప్తూ ఉంటుంది. అలా అమర్ భాగ్య ఇద్దరు పూలు పెట్టుకుంటూ ఉంటే సంతోషానికి హద్దులు లేకుండా ఉంటుంది. భాగ్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. పూలు పెట్టుకున్న అమర్ని మరీ చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అమర్ భాగ్య ఇద్దరు ఒకరికొకరు వస్తూ ఉంటారు. తర్వాత పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే సదాశివం పిల్లల గదిలోకి వచ్చి కిటికీ దగ్గరికి వచ్చి మాటికి తొంగి చూస్తూ ఉంటాడు. ఏమైంది తాతయ్య అలా కిటికీలో నుంచి తొంగి చూస్తున్నారు అని అమ్మ ప్రశ్నిస్తూ ఉంటే తుఫాను వచ్చే సూచన ఏమైనా ఉన్నాయా ఏమో అని చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు లేని అంజు పాప ఇలా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తుంది కదా అది హోంవర్క్ చేస్తుంది కదా అని సదాశివం అనడంతో పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. చూడు మిస్టర్ శివం నువ్వు ఇలా మాట్లాడావు అంటే ఇప్పుడు బబుల్స్ అని అంజు పాప మాట్లాడుతూ ఉంటే వెంటనే నిర్మలమ్మ వచ్చి అంజు పాప తలపైన ఒక మొట్టికాయ వేసి ఏంటి పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఇలా మాట్లాడతావా అని అరుస్తూ ఉంటుంది. చూడు నిమ్ము డార్లింగ్ లేకుంటే తాతయ్య ఈ చిల్లర బ్యాచ్తో వెటకారాలు ఏంటి అనో తాతయ్య చెప్తూ ఉంటే అంజు అంటే మమ్మల్ని చిల్లర బ్యాచ్ అంటావా అన్నీ పిల్లలు అందరూ గొడవ పడుతూ ఉంటారు. అబ్బబ్బా ఏంటండి మీరు కూడా వీళ్ళకి చదువుని మీరెందుకు పాడు చేస్తారు కాసేపట్లో మీ డాడీ కూడా వచ్చేస్తున్నారు కానివ్వండి చదువుకోండి అని చెప్పడంతో చదువుకోవాలన్న మూడ్ స్పాయిల్ కూడా స్పాయిల్ చేసేసారు. మీరు కిందికి వెళ్ళి చదువుకుంటాను అని అంజు కిందికి వస్తూ ఉంటుంది. డాడ్ ఎక్కడికి వెళ్ళారు అని అంజు అడగడంతో డాడ్ అమ్మ ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు వచ్చేస్తున్నారంట అని నిర్మలమ్మ సదాశివం వెళ్తారు. అంజలి సోఫాలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అంజలితో ఏంటమ్మా ఇలా మాట్లాడడం అనుకున్నాను. అంజలి ఒంటరిగా భలే దొరికింది అని మనసులో అనుకుంటూ ఉంటే అంజలి హోంవర్క్ చేస్తున్నావా అని అనడంతో వీడియో గేమ్ ఆడుతున్నాను అని మీరు కూడా నాతో జాయిన్ అవుతారా అని అంజు అడగటంతో కొట్టేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అంజలి నీకు రణవీర్ అంకుల్ గుర్తుకున్నారా అని మనోహరి అంటుంది. గుర్తున్నారు అని అంజలి అనడంతో రణవీర్ అంకుల్ సెట్టులోకి వచ్చారంట అని అనడంతో నీకెలా తెలుసు అని అంజు అంటుంది. కాల్ చేశారు అని మనోహరి చెబుతారు అని అంటే మీకెందుకు కాల్ చేశారు అంటే ఎవరికో కాల్ చేయబోయి నాకు కాల్ చేశారు అని రణవీర్ అంకుల్కి నువ్వంటే ఇష్టం రణవీర్ అంకుల్కి నువ్వంటే ఇష్టం కదా అంటే అవును అంకుల్ రణవీర్ అంకుల్కి నా ఏజ్ ఉన్న వయసు పాపే ఉందంట అందుకేనేమో నన్ను చూస్తుంటే వాళ్ళ పాప గుర్తుకొస్తుందేమో అయినా అంకుల్ని చూస్తుంటే దూరపు మనిషిలా అనిపించదు మన వాళ్ళన్న ఫీలింగ్ వస్తుంది రణవీర్ అంకుల్ చాలా మంచివారు అని అంజు చెబుతూ ఉంటే నేను కూతురుగా పరిచయం చేయబోతున్నాలే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇంతకు ఎందుకంటే మీరు అంకుల్ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని అంటే అంకుల్ కనిపిస్తే నువ్వు మాట్లాడతావో లేదో అని అడిగి తెలుసుకుంటున్నాను ఊరికే అని మనోహరి అనడంతో అంకుల్ కనిపిస్తే నేను ఎందుకు మాట్లాడాను బాగా మాట్లాడాను అని అంజు అంటూ సరే హోంవర్క్ చేసుకోవాలి